హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒరే, అంతా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏంటి అంత ఆయాస పడిపోతున్నాడు? హాస్టల్కి దసరా హాలిడేస్ ఇచ్చేసారా? హర్ని దీనికి తెగ టెన్షన్ పడుతుంది. దసరా హాలిడేస్ అంటే ఏముందిరా, 2 రోజులు 3 రోజులు ఇస్తారు. ఓ తెగ టెన్షన్ పడిపోతున్నావు దీనికి. మరి అదే 2-3 రోజులు కాదు, 8 రోజులు. ఏంటి 8 రోజులా? అట్టెట్టేస్తారు ఇలా ఈ లెక్కన హాస్టల్ పిల్లలు ఏమైపోతుంది అలాంటి వాళ్ళు. ఇందాటి దాకా టెన్షన్ పడుతున్నావు నన్ను అన్నట్టున్నా, ఇప్పుడు నీకు స్టార్ట్ అయినట్టుంది టెన్షన్. అదేరా, జేబులో డబ్బులు కూడా అయిపోయి ఇంట్లో వాళ్ళని డబ్బులు పెడితే ముడ్డి మీద తినేస్తారు. 8 రోజులు ఎలా తినాలరా? నాకేం అర్థం కావట్లేదు. మరి అదే కదరా నేను చెప్పేది. ఊరే మన సంగతి సరే కానీ ఆ బొగ్గడేంటి అత్యాక్ చేస్తున్నాడు? అసలు ఏం పట్టినట్టు తెగ ఊగిపోతున్నాడు ఏంటాడు? Guns and Roses, the Rangers, Jesus, the one Rangers, Power Rangers. నిజమేరా, ఏంటి ఇంత యాక్ట్ చేస్తున్నాడు? ఒరే ఆగు, గన్స్ అండ్ రోజెస్లోకి జీసస్ ఎందుకు వచ్చాడు రా మధ్యలోకి? అవును కదా. ఒరే బా, ముందడి హెడ్సెట్ తీసి నువ్వు పెట్టుకోరా చెప్తాను. ఓకే బా, తీసుకుంటా. నాకు ఓ తెగ ఊగిపోతున్నావు కదా సాంగ్ అండి. నేనే నవ్వాలి. ఒరే బా, ఈ హెడ్సెట్లో అసలు సాంగ్సే లేవురా. మన కొడక, మరి ఎందుకురా ఎంత బిల్డప్ దింగుతున్నావు? హాయ్, who the fuck are you, man? First tune my headset bro, you nasty guys. వైబ్ అవ్వాలంటే మూడ్ ఉండాలి కానీ సాంగ్స్ ఎందుకు? ఓకు నా కొడక, చూడువా మనం ఇన్ని బాధలు పడుతుంటే నా కొడుకు ఎంత బిల్డప్ దింగుతున్నాడు చూస్తున్నా బావా. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నా కొడుకు ఎలా దోవ తెచ్చాలా అని ఆలోచిస్తున్నా. ఆడి సంగతి వదిలే బా, ఇప్పుడు మనల్ని బాధల నుంచి ఎవరు బయటకు తీసుకొస్తాడంటావు? బా, పెద్ద బోకు అని మన హాస్టల్లో కూడా ఉన్నాడు, 105 రూమ్ నెంబరు. ఆయనే మన బోకు సంఘానికి అందరికీ కూడా పెద్ద లీడర్. ఆయనే మన బాధల నుంచి బయటపడేస్తాడేమో. మనం వెళ్ళి కలుద్దాం రాబా. అవునా? అయితే నడరా, కొత్త వెళ్దాం. ఈయనే బా పెద్ద బోక్ గారండి. నమస్కారం జీ. నమస్కారం జీ. ఇంకో నమస్కారం. నమస్కారం పెద్ద బోక్ గారు. పెద్ద బోక్ గారు ఏంటి పడుకున్నారు? ఒరే పడుకోలేదురా, జానం అంటారు దాన్ని. ఈ నోటి దూల వల్లే మనం ఎలా ఉన్నాం బోకుల్లే. అంటే పెద్ద బోక్ గారు దసరా హాలిడేస్ ఇచ్చారండి హాస్టల్లో. జేబులో డబ్బులు కూడా లేవు భోజనం చేయడానికి. అంటే నేను డబ్బులు అడగట్లేదు, ఏమైనా సొల్యూషన్ కానీ ఉపాయం ఏదైనా. నేనేమీ చెప్పక్కర్లేదు. ఒరే బుల్లిబోకు, ఆ పుస్తకం ఏదో తీసుకురా. పుస్తకం అంటే స్వాతి పుస్తకం కాదురా, గుడుల పుస్తకం. బోకులందరూ నా బోకాశ్రమంలోనే ఉన్నారు. బోకులు ఇలా రండి. ఇది మన బోకులందరికీ కూడా ఆపద సమయంలో బాగా ఉపయోగపడే పుస్తకం అన్నమాట ఇది. ఓకే, చెప్తాను ఆగండి నీ సమస్యకి పరిష్కారం. ఈరోజు మంగళవారం అంటే మధురా నగర్ ఆర్టీసీఎక్స్ రూట్స్లో వేడిగా పరవాన్నం, బజ్జీలు, కారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు,
విత్ చట్నీ, ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ కుదిరితే అప్పుడప్పుడు వేస్తారు. వెళ్ళి తినండి, ఓ చూపు చూడని చెప్తాను. మన బోకులందరూ కూడా అక్కడే ఉంటారు. మన బోకు సంఘం యావత్ యువత అంతా అక్కడే ఉంటుంది మీకు భోజనాల దగ్గర. సో నేను కంగారు పడక్కర్లేదు. అంటే స్వామి, ఈ రోజు కంటే ఓకే వెళ్ళి తినేస్తాం, మరి మిగతా 7 రోజుల పరిస్థితి ఏంటి స్వామి, కొంచెం ఇంటిలో చెప్పరా? నిజంగానే బోక్ అనిపించుకున్నావు కదరా. ముందు ఈ రోజు తిను వెళ్ళి. సరే, నీ దరిద్రం అర్థమవుతుంది. మిగతా రోజుల లిస్టు కూడా చెప్తున్నాను. బుధవారం అనగా అయ్యప్ప స్వామి గుడి దగ్గర వేడి వేడిగా పరవాన్నముతో పాటు రైసు, కూరగాయలలో వంకాయ కూర, ఇంకా చెప్పాలంటే తోటకూర ఫ్రై పెడతారు. ఇంకా గురువారం సాయిబాబా గుడి దగ్గర నీకు చెప్పాలంటే కనుక స్టైలిష్ ఫుడ్ దొరుకుతుంది అబ్బాయి. వాళ్ళు వెజిటబుల్ బిర్యానీ పెడతారు రోయ్. బోకు యువత అంతా ఫేవరెట్ ప్లేసు గురువారం. ఏమిటి, ఇంకా శుక్రవారం దుర్గమ్మ తల్లి గుడి, పైగా దసరా. ఇంకా తగ్గుతారేంటి మన యువత అంతా, బోకు యువత అక్కడే ఉంటారు. మీకు శనివారం కూడా శనీశ్వరుడిది చిచి ఈశ్వరుడిది అంటే శనివారం కూడా కొంచెం బేసిక్గా ఉంటుంది, ఓకేనా? ఎందుకంటే మనకే బోర్డు దరిద్రం ఉన్నాయి, ఇంకా ఆయన ఏం చేయగలడు చెప్పండి మనల్ని. సో మీరు బేసిక్గా తినండి అబ్బాయి, మొత్తం మనకి డీటెయిల్స్ అంతా ఇందులో ఉన్నాయి. మీరు ఏం కంగారు పడకండి, మీరు వెళ్ళి శుభ్రంగా తినని చెప్తాను నేను. వెళ్ళిరండి. బోకు బోకస్తే బోకు, వెళ్ళు పదా. థ్యాంక్ యూ పెద్ద బోక్ గారు. ఒరే, ఆ బుక్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మనం దాన్ని లేపేస్తే ఎలా ఉంటుందంటావు? పుస్తకం ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్న బోకులందరూ, పెద్ద పెద్ద బోకులందరూ కలిసి చేసిన మహా పవిత్రమైన బోకు గ్రంథం ఇది. అలా ఎవరు పడితే ఏ బోకు పడితే ఆ బోకు పట్టుకెళ్ళిపోకూడదు. నీచుడా, పోయి వెళ్ళి మెక్కో. అదిరా అబ్బాయి, మొత్తం మీద పెద్ద బోక్ గారి వల్ల మనకి ఈరోజు ఫుడ్ దొరుకుతుంది. కొద్ది మరి వెళ్దాం, ఇంక రెడీ అవుదాం. అది నా కొడుకు అదే గుద్దపల్పు బోకుని ఎలా ఇరికించాలా అని చూస్తున్నాను రా. ఇదే కరెక్ట్ టైం. నడరా, మనం కూడా లాక్కిపోతాం. షుడ్ లేదు, మట లేదురా. ఆయన హాలిడేస్ అయితే ఏముంది బ్రో, ఐ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నేను సూపర్గా తింటా ఫుడ్. జీసస్, మరి మాకు కూడా నువ్వు డబ్బులు పెట్టుకుంటావా? వాట్, వై షుడ్ ఐ? మరి కొత్త ముందు 3 minutes later. Bloody nasty people. Uncle, please give me that plate. Yeah. Okay. Uncle, what that item? Yeah. Oh. Uncle, dry fruits leva? I only eat dry fruits, so that's why I'm asking like that. Yeah. కొత్త మూసుకుని ముందు పెట్టింది తినరా, వాకి టాకి గొడవలే. ఒరే చూడరా, మన బోకు యువత అంతా ఇక్కడే ఉంది కదరా. నమస్తే బోక్ బా, నమస్తే. భోజనాక బాగా అది ఎలాండే ప్లేట్. అందుకని ఏంటండి ఫుడ్ ఏంటండి? ఏ చెప్తే కానీ తినవా? మోసుకు తినరా. సిచి అందరూ వచ్చేస్తున్నారు. మామూలుగా అడిగినండి పెట్టిన. అవును బా, మొత్తం బోకు యువత అంతా ఇక్కడే ఉంది. ప్లేట్ ఉంటుంది. యారా, నీకు కూడా ఐటమ్ ఏంటో చెప్పాలా? పిల్లలండి, అసలే ఓసీ ఫుడ్, మళ్ళీ అందులో ఐటమ్స్ ఏంటి అని కనుక్కోవాలండి. మీరు ఏది పెడితే తింటాం, ఓకేనండి? మీరు ఏం డౌట్ పడకండి. ఏ బా బోక్ బా, ఆఫ్టర్ దుబ్బి తిన్న తర్వాత ఏదైనా ఓసీ ఫుడ్ బా సూపర్ ఉంది. నీకు 8 రోజులు ఇక్కడ తినాలి. ఏమంటావు బహుబా?
అంతే బా, ఇక్కడే తినాలి మనకి వేరే దారి కూడా లేదు. ఏమంటారు అదే కొత్త బల్బ్ బుక్ బాక్స్. ఐ ఆల్సో ఎంజాయ్డ్ దట్ ఫుడ్ మ్యాన్. యా రియల్లీ యా. ఇక నుంచి నేను కూడా మీతో పాటు 8 days వస్తాను. మీరు ఇంకా ఫోర్స్ చేయగలదు. ఓకే యా chill bro. Yeah the Jesus please. యా బా ఎన్నో వీడేం మాట్లాడుతున్నావు, మన కొత్త బల్బ్ బుక్. అదే బా ఈడేనా వెళ్ళరా, అంతా పెద్ద పోకుదయ్యా. ఈడి కొత్త బల్బు తగ్గింది, మన కడుపు ఆకలి కూడా తగ్గింది.